శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఈ జనవరి నెలలో 24, 25, 26 తేదీలు చాలా కీలకమైన రోజులుగా మారబోతున్నాయి. ఈ 3 రోజులలో కూడా మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీకు ఊహించని విధంగా కొత్త దిశను చూపించబోతున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు ఈ పనుల్లో ఆలస్యాలు వస్తున్నాయో, ఎందుకు నమ్మిన వాళ్లే దూరం అవుతున్నారో, ఎందుకు మీకు మంచిగా ఉన్నప్పటికీ కూడా బాధలు ఎక్కువగా ఎదురవుతున్నాయో, ఈ 3 రోజుల తేదీలు కూడా దగ్గరికి రాగానే ఒక్కొక్కటి మీకు అర్థమయ్యే సమయం అయితే వచ్చేసిందని చెప్పాలి. ప్రత్యేకంగా ఎస్ అలానే సి అనే 2 అక్షరాలతో మొదలయ్యే ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మీ జీవితంలో జరగబోయే మార్పులు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి స్త్రీనా పురుషుడా అనే విషయం తర్వాత చెప్తాను. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జీవితంలో ప్రతి కీలకమైన నిర్ణయానికి సంబంధించిన వ్యక్తులుగా మారబోతున్నారనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం సాధారణమైన జాతక ఫలితం కాదండి. ఇది వృషభ రాశి వారి జీవితంలో జరుగుతున్న ఒక అతి గంభీరమైన, అతి రహస్యమైన ఆధ్యాత్మిక మార్పు గురించి. ఎందుకంటే మీలో చాలామంది ఒక ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులో వేసుకుని ఉంటారు. ఎందుకు నాకు మాత్రమే ఎన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నమ్మిన వారు దూరం అవుతున్నారు? ఎందుకు చివరి నిమిషంలో అన్నీ మారిపోతున్నాయి అని. కానీ ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పబోతున్నాను. మీరు శిక్ష అనుభవించడం లేదండి, మీరు శిక్షణ పొందుతున్నారు. మీ జీవితంలో ఒక సాధారణ జీవితం కాదు, మీ జీవితాన్ని ఒక అదృశ్య శక్తి నడిపిస్తూ ఉంది. ప్రతి కష్టం వెనుక కూడా ఒక అర్థం ఉంటుందండి. ప్రతి విఫలం వెనుక కూడా ఒక రహస్యం ఉంటుంది. ప్రతి దూరం వెనుక కూడా ఒక రక్షణ అనేది ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఒక కీలక మలుపులుగా మారబోతున్నాయండి. ఎవరు మీ వంచుకు నిలబడతారు, ఎవరు మీ వెనుక నుంచి దెబ్బతీస్తారు, భగవంతుడు మీకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాడు, మీ ఇంట్లో ఏ శక్తి పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నామండి. కాబట్టి చివరి వరకు శాంతంగా వింటే మీ జీవితానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. అందుకే ఈ వీడియోని ఒంటరిగా కూర్చుని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయమే మీకు పూర్తి క్లారిటీని ఇవ్వబోతుందన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 3 రోజులు రహస్యాలు ఒక్కొక్కటి కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు వృషభ రాశి వారి స్వభావం గురించి ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు అనుభవించిన నిజం అన్నమాట. వృషభ రాశి వారు బయటకు చూస్తే చాలా శాంతంగా కనిపిస్తారండి. మాటలు తక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ లోపల మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటారండి. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తప్పైనా సరే అది మార్చుకోవడానికి చాలా కష్టపడతారన్నమాట. ఎందుకంటే వీళ్ళల్లో ఒక గుణం చాలా ఎక్కువ, అదే పంతమండి. నేను అనుకున్నదే సరైనది అన్న భావన. ఇతరులు ఎంత మంచి చెప్పినా, ఎంత అనుభవంతో చెప్పినా నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, వృషభ రాశి వారు తప్పు తెలిసినా దాన్ని ఒప్పుకోవడానికి చాలా సమయం తీసుకుంటారండి. బయట వారి మాటలు వింటే వినరు, కానీ ఇంట్లో వాళ్ళ మాటలు వినకపోవడమే వీళ్ళ జీవితంలో చాలా నష్టాలకు కారణమవుతుందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక వీరు చాలా నమ్మకస్తులండి. ఒకసారి ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారండి మాత్రం చివరి వరకు వదలరు. అయితే అదే నమ్మకం చాలాసార్లు వీళ్ళని మోసం చేస్తుందండి. ఎవరైనా మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళను మనసులోకి తీసుకుంటారు. వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారో అన్నది చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా డీప్గా ప్రేమిస్తారండి. పైకి చెప్పరు, చూపుల్లోనే చూపిస్తారు. ఒకసారి ప్రేమలో పడితే ఆ వ్యక్తి కోసమే జీవిస్తారు. కానీ అదే ప్రేమలో మోసం జరిగితే ఆ గాయం చాలా కాలం మానదండి. అంత గుర్తుంచుకునేలాగా ఉంటారనమాట. ఇక కుటుంబ విషయానికి వస్తే వీరు బాధ్యత గలవాళ్ళండి. ఇంట్లో అందరికీ కావాల్సిన అవసరాలు నిశ్శబ్దంగా చూసుకుంటారు. కానీ ఒక లోపం ఉంది, వాళ్ళ బాధను ఎవరికీ చెప్పరు, లోపలే దాచుకుంటారు. దాంతో ఒంటరితనం పెరుగుతుంది. ఇక పని విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా కష్టపడే స్వభావం కలవారండి. ఒక్క రోజులో ఎదగాలని కోరుకోరు, నెమ్మదిగా కానీ బలంగా ఎదగాలని కోరుకుంటారు. ఒకసారి ఒక స్థాయికి చేరితే అక్కడ నుంచి వెనక్కి పడిపోవడం చాలా అరుదండి. కానీ ఒక లోపం మాత్రం
తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదే మార్పులను త్వరగా అంగీకరించలేరు. కాలం మారినా, పరిస్థితులు మారినా తాము మారడానికి చాలా సమయం తీసుకుంటారు. అందుకే వృషభ రాశి వారి జీవితంలో మంచి అవకాశాలు వచ్చినా అవి ఆలస్యం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఒకసారి వారు మారాలని నిర్ణయించుకుంటే అప్పుడు వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదండి. ఇది వృషభ రాశి వారి జీవితమైన నిజమైన శక్తి అండి. వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుంటే ఒక విషయం నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు చాలా పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఒక మాట స్పష్టంగా చెప్తున్నానండి. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు విని మీరు నాపై కోపాడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మీ మీద విమర్శ కాదండి, మీ జీవితానికి ఉపయోగపడే సూచన మాత్రమే. వృషభ రాశి వారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అదేంటంటే పంతం, పట్టుదల, తన మాటే సరైనదన్న భావన. బయట వాళ్ళ మాటల సంగతి పక్కన పెడదామండి, కానీ ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది మంచా చెడా అని ఒకసారి ఆలోచించే ఓర్పు మాత్రం మీలో మొదట పెంచుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటూ ఉంటాం. అలానే వింటూ ఉంటే మనలో ఉన్న నెగిటివిటీ ఏంటో మనకే తెలియదండి. మనలో లోపాలు ఉన్నాయని మనకి నిజాయితీగా చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? అది మన వాళ్ళకే ఉంటుంది. అమ్మైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మనకి నచ్చని మాటలు చెప్పినా అవి మన మంచి కోసమే అనే నిజాన్ని మనం గుర్తుంచుకోవాలండి. మీకు బాగా తెలుసు, ఈ మనుషులు మీ జీవితంలో ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. మీ శ్రేయస్సే కోరుకున్నారు, మీకోసం బాధపడ్డారు, మీకోసం ఆలోచించారు. కానీ ఇది తెలిసినా కూడా మీలో ఒక చిన్న ఈగో ఉంటుంది. నేను చేయాలనుకునేదే చేస్తాను, నాకు ఏం చేయాలో నాకు తెలుసు, వాళ్ళు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అనే ఒక అంతర్గత భావన మీలో ఉంటుంది. స్వతంత్రంగా బ్రతకడం మన హక్కే. ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతికే హక్కు మనందరికీ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి నష్టం కలిగించే దారిలో మనం వెళ్తున్నప్పుడు ఎదుటివారు ఆపాలని ప్రయత్నిస్తే ఆ మాటను ఒక్కసారి అయినా వినే ప్రయత్నం చేయండి. నేను అందరి మాట వినమని చెప్పట్లేదు, కానీ మీకు నిజంగా మంచి కోరుకునే తల్లి, భార్య, భర్త, పిల్లలు వాళ్ళు చెప్పే మాటను ఒకసారి మనసుతో ఆలోచించండి. అలా వినడం మొదలుపెట్టిన రోజు నుంచి మీ జీవితంలో వచ్చే మార్పులు మీకే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇప్పుడు రెండో ముఖ్యమైన మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి వరకు చాలా చోట్ల చెప్పాను, కానీ ఈ రోజు కొత్త కోణంలో మీకు వివరంగా చెప్పబోతున్నానండి. ఇప్పుడు రెండో మైనస్ పాయింట్ గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా తప్పకుండా ఒప్పుకోవాల్సిన నిజం. ఏంటంటే ఈ రోజుల్లో మన బంధాలు చాలా సున్నితంగా మారిపోయాయి. ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో, ముఖ్యంగా తోబుట్టువుల విషయంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగి ఒకే కంచంలో తిని 20 సంవత్సరాల వరకు కలిసి మెలిసి జీవించిన తోబుట్టువుల మధ్య కూడా ఈ రోజుల్లో కోపాలు, అనుమానాలు, దూరాలు పెరుగుతున్నాయి. నాకు నువ్వు సలహా ఇస్తావేంటి, నాకు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు, ఇలాంటి మాటలు ఇప్పుడు అన్నాదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య కూడా సాధారణమైపోయాయి. దీనికి కారణం ఏంటి? చాలాసార్లు వారి జీవిత భాగస్వాముల మాటలు కావచ్చు, వారి పిల్లల మాటలు కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య సరైన అనుసంధానం లేకపోవడం కావచ్చు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, అర్థం కాని బాధలు కావచ్చు. ఏ కారణం అయినా సరే ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న ఆ బంధం నెమ్మదిగా చీలిపోవటం మొదలవుతుంది. చిన్న మాట, చిన్న అపార్థం, చిన్న ఈగో అవి కలిసిపోయి మొదటి నుంచి ఉన్న ఆ రక్తబంధం కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి అనేది వస్తుందండి. అందుకే ఈ రోజుల్లో తోబుట్టువుల మధ్య ప్రేమ తగ్గిపోయిన రోజులు ఇవి. బంధాలు ఉన్నా అనుబంధం లేని రోజులు ఇవి. మరి ఇలాంటి రోజుల్లో మన స్నేహితులను ఎంతవరకు నమ్మచ్చు? మన మనసులోని బాధను ఎవరికి చెప్పాలి? మన జీవితానికి నిజంగా మంచి కోరుకునే వాళ్ళు ఎవరు? ఈ ఒక్క పాయింట్ మీరు గమనించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీ విజయాన్ని నిజంగా కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ కష్టం చూసి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పుకున్న రోజే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇది సాధారణమైన జ్యోతిష్యం కాదండి. ఎంతోమంది పెద్దల అనుభవాల నుంచి, ఎంతోమంది జ్యోతిష్యుల మాటల నుంచి సేకరించబడిన నిజమైన సమాచారం. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా కూడా దయచేసి ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రతి మాట మీ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. ముఖ్యంగా
ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అలానే సి అనే అక్షరంతో ప్రారంభమయ్యే మరో వ్యక్తి కూడా మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ ఇద్దరు చెప్పే ఒక్కొక్క మాట, చూపించే ఒక్కొక్క దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుందండి. ఇక వీరు ఇద్దరు కూడా ఎందుకు ఇప్పుడు మీ జీవితంలోనికి వస్తున్నారు అనే నిజం మీరు తెలుసుకుంటే మీ జీవితమే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి ముఖ్యంగా మాట్లాడుకుందామండి. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ కుటుంబంలో రక్త సంబంధం కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట మీతో ఉన్న వ్యక్తి కావచ్చు, లేదంటే చిన్న వ్యాపారాల్లో మీకు సహాయం చేసే వ్యక్తి అయినా కావచ్చు. ఏ రూపంలో ఉన్నా సరే కూడా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ముఖ్యంగా ఒక సేఫ్ జోన్ అనేది ఏర్పడుతుందండి. వారి వల్ల మీకు డబ్బు రాకపోవచ్చు, ఒక్క రూపాయి కూడా మీ చేతికి అందకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, వారు చెప్పే ప్రతి మాట నిస్వార్థమైనది, స్వార్థం లేని మాట, ఎదుటి వారి మంచి మాత్రమే కోరుకునే వ్యక్తులలో ఈ ఎస్ అనే వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారండి. మీకు ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టం జరిగినా, మానసికంగా బాధపడుతున్నా కూడా ఈ ఎస్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీ మనసులో ఉన్నది చెప్పుకోగలిగితే వారు చెప్పే సలహాల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడే అదృష్టం మీకు కలుగుతుందండి. వారు భార్య అయితే నేనున్నాను అనే ధైర్యం ఇస్తారు. వారు భర్త అయితే నిశ్శబ్దంగా వెన్నుదన్నుగా నిలబడతారండి. వారు స్నేహితులైతే మాటలతోనే మీ మనసు నిలబెడతారండి. వారి మాటల్లో ఎక్కడా కూడా నాటకం ఉండదు, కల్మషం ఉండదు. వారి వల్ల మీకు డబ్బు పరంగా నష్టం జరగదు, మానసికంగా నష్టము జరగదు, ఆరోగ్యపరంగా నష్టం కూడా జరగదు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, ఈ ఎస్ అనే వ్యక్తి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు, అవసరమైతే గొడవకైనా దిగుతారు. కానీ ఎదుటి వారి హాని కలిగించాలనే ఆలోచన వారిలో ఉండదు. అందుకే చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ వ్యక్తి ఏం చెయ్యడు, ఊరికే సలహాలు ఇస్తాడు అని మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ కాలం గడిచిన తర్వాత వారు చెప్పిన మాటలే మీ జీవితాన్ని నిలబెడతాయండి. ఇక ఇప్పుడు సి అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఈ సి అనే వ్యక్తి మీ జీవితంలోనికి రావడం యాదృచ్ఛికం కాదండి, ఇది ఒక కర్మఫల సూచన. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుందండి. ఈ సి అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మాటల్లో చాలా మెలకువ ఉంటుంది, ఆలోచనలో చాలా లోతు ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సి అనే వ్యక్తి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. తమ లాభం లేని చోట ఎప్పటికీ నిలబడరు. తమ ప్రయోజనం తీరితేనే ఎవరితోనైనా కలిసి నడుస్తారు. అందుకే ఈ సి అనే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మంచి మాటలు చెప్తారు, మంచి భవిష్యత్తు చూపిస్తారు, కానీ వారి మాటల వెనుక కొంచెం స్వార్థం కూడా ఉంటుంది. అందుకే ఎస్ అనే వ్యక్తి మాటలు మీకు రక్షణగా ఉంటాయి, సి అనే వ్యక్తి మాటలు మీకు పరీక్షగా ఉంటాయి. ఇద్దరు మాటలు వింటే మీరు ముందుకు వెళ్తారు, ఒక్కరి మాట మాత్రమే వింటే మీరు తప్పుదారి పడే అవకాశము ఉంటుంది. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది మనసులో బాధపడుతూ ఉన్నారు. నా భర్త సంపాదిస్తున్నాడు, నా భార్య సంపాదిస్తుంది, కానీ నాకు కావలసినంత ఇవ్వడం లేదు, నాకు కష్టంలో ఉన్నప్పుడు సరైన సహాయం చేయడం లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వారు ఇవ్వకపోవడం మీ మీద ద్వేషంతో కాదు, మీ భవిష్యత్తు కోసమే. వారు ఆలోచించే ప్రతి ఆలోచన మీ కుటుంబ క్షేమం కోసమే. ప్రస్తుతానికి రూపాయి కనిపించకపోయినా భవిష్యత్తులో పెద్ద రక్షణగా ఆ ఆలోచనలు మారతాయండి. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. సి అనే వ్యక్తి ద్వారా మీకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కూడా వస్తుంది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. ఎస్ మాటలను గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయండి. డబ్బు విషయంలో ఇప్పుడు మీరు చేసే చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట వాళ్ళ దగ్గర అవసరం లేని ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఖర్చు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఈ ఖర్చు నాకు అవసరమా లేదా కాదు అని. నెలకి 1,00,000 సంపాదించాల్సిన అవసరం లేదండి, కానీ నెలకి ఒక 2,000 మీ అకౌంట్లో పొదుపు చేయండి. అదే రేపటి మీ భవిష్యత్తుకు పెద్ద రక్షణ అవుతుంది.
ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట అండి, మీ కుటుంబం కంటే ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. ఎదుటి వారి మాయ మాటల్లో పడిపోకండి. వారు తమ పనులు చేయించుకోవడానికి మిమ్మల్ని ఒక వస్తువులాగా వాడుకుంటున్నారు అంతే. ఎస్ మాటలు రక్షణ, సి మాటలు పరీక్ష. ఈ రెండింటిని గుర్తుంచుకొని మీ జీవితాన్ని మీరు సరిగా నడిపించుకోండి. ఇదే వృషభ రాశి వారికి ఈ రోజు ఇచ్చే ముఖ్యమైన సందేశం అండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా మందికి బయటకు కనిపించవు, కానీ లోతుగా పరిశీలిస్తే మాత్రం మీ జీవితాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి తప్పకుండా ఉందని అర్థమవుతుందండి. మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన భగవంతుని అనుగ్రహం అయితే ఉంటుంది. ఇతర రాశుల వారిలాగా అది బయటకు వెంటనే కనిపించదు, కానీ లోపల మీ ప్రతి అడుగును కూడా ఎవరో ఒకరు నిశ్శబ్దంగా గమనిస్తూ సరైన సమయంలో సరైన దారి చూపిస్తూ ఉంటారు. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు, ఎందుకు నాకు మాత్రమే ఎలా జరుగుతుంది అని ఎన్నోసార్లు మీరు అనుకుని ఉంటారు కదా. పూర్తిగా కుమిలిపోయే పరిస్థితుల్లో కూడా ఎందుకు మీరు మిగిలిపోతున్నారు, ఎందుకు ప్రతిసారి చివరి నిమిషంలో ఏదో ఒక సంఘటన మిమ్మల్ని కాపాడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది మీ జీవితం మీద పనిచేస్తున్న ఒక ప్రత్యేకమైన శక్తి యొక్క పని. ప్రతిసారి కూడా మీరు సమస్యల సుడిగుండంలో పడిపోయినప్పుడు నేనున్నాను అని చెప్పే ఒక భరోసా ఎక్కడో ఒక చోట నుంచి మీకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. మీరు బయటకు చూస్తే కొంచెం కోపంగా కనిపిస్తారు, కొంచెం నిర్లక్ష్యంగా కూడా అనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా పవిత్రమైన మనసుతో ఆలోచించే వ్యక్తులు మాత్రం మీరండి. మీ నిజాయితీని, మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. అందుకే మీరు మౌనంగా బాధపడతారు. ఎదురుగా ఎవరిని ఎదిరించలేరు, లోపలే అన్నీ దాచుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆ మౌనమే ఒకరోజు మీకు ఆయుధంగా మారుతుంది. దేవతల కృప అంటే సంపదలు రావడం మాత్రమే కాదండి, సుఖాలు రావడం మాత్రమే కూడా కాదండి, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన గొప్ప కృప. మీ జీవితంలో ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేలాగా ఉంటాయి. మీరు చిన్న అవకాశాల కోసం పుట్టలేదండి, మీరు ఒక పెద్ద మార్పు కోసం పుట్టారు, ఒక గొప్ప అనుభవం కోసం పుట్టారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం. ఇదే మీ జీవిత గమనం. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, జరిగింది మాత్రం ఇంకొకటి అయి ఉంటుంది, కానీ అది మీ బలహీనత కాదండి. భగవంతుడు మిమ్మల్ని ఒక నిర్దిష్టమైన దారికి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఏర్పాటే అది. మీ జీవితంలో ఏది అవసరం, అనవసరం కాదండి. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థము ఉంటుంది, ఒక పరమార్థము ఉంటుంది. ఆ అర్థం ఇప్పుడు నెమ్మదిగా మీకు అర్థమయ్యే సమయం మొదలైంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరుల చిన్న సమస్యలకే కృంగిపోతారు. మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరిస్తూ వచ్చారు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని ఎన్నిసార్లు భగవంతుని ప్రశ్నించి ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కష్టాలు, శిక్షలు రాలేదండి, అవి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చాయి. నమ్మిన వారు దూరం కావడం, చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవటం, ఇవన్నీ ఒకే కారణం వల్ల. మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీరు మీ మీదే నిలబడడం నేర్చుకోవాలి అని భగవంతుడు కోరుకున్నాడు. అందుకే మిమ్మల్ని మరింత బలంగా చేయడానికి మిమ్మల్ని మరింత కష్టాలను గురిచేశాడు. ఇప్పుడు మీలో ఒక అంతర్గత బలం పెరిగింది. మీరు ఒంటరిగా నిలబడగలిగితే శక్తిని సంపాదించారు. ఇది చాలామందికి జీవితాంతం కూడా రాదండి. ఇది ఒక రహస్యం, ఇది ఒక గొప్ప వరం కూడా, ఇది ఒక ముఖ్యమైన విషయం కూడా. కొంతమంది మీ కష్టాలను చూసి అసూయ పడతారు, లోపల చెడు ఆలోచనలు పెంచుకుంటారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు. కానీ గమనించారా, ఇప్పటి వరకు ఎవరి ద్వారా కూడా మీకు నిజమైన కీడు జరగలేదు. ఎంత బాధపడినా చివరికి మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఒక చాలా గోప్యమైన విషయం అండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావటం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవి భ్రమలు కావండి, ఇవి భగవంతుడి సంకేతాలు. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదంటే మీ పూర్వజన్మ పుణ్యఫలమై ఉండవచ్చు, లేదంటే మీరు చేస్తున్న పూజా ఫలితమై కూడా ఉండవచ్చండి. పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్యకు ఆకస్మాత్తుగా పరిష్కారం రావటం, ఇవి అన్నీ భగవంతుడు చేసిన పనులే. ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకే టెన్షన్ పెరుగుతుందా?
రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా అకస్మాత్తుగా నిద్ర లేచి చూస్తూ ఉన్నారా? ఇవి అన్నీ కూడా భగవంతుడు కోరుకుంటున్న సంకేతాలండి. ఇక ఇప్పుడు ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో ఒక గంభీరమైన ఆధ్యాత్మిక మలుపు మొదలవుతుందని చెప్పాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా దైవ నామస్మరణ ఆగకూడదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మాటల్లో శుద్ధి పెంచుకోవాలి. చెడు మాటలు, అనవసరమైన విమర్శలు, కోపావేశాలు తగ్గించుకోవాలి. ఈ విధంగా మీరు జీవితం నడిపితే భగవంతుని అనుగ్రహం మీపై మరింతగా పెరుగుతుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మీరు తెలియకుండానే మీ జీవితానికి మంచి చేసే వ్యక్తిగా మారతాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇది మీ జీవితంలో ఎన్నోసార్లు రుజువైన నిత్య సత్యం. ఎందుకంటే ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంతమంది చెడు కోరుకున్నా, ఎంతమంది వెనుక నుంచి కుట్రలు చేసినా భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పూర్తిగా కోల్చనివ్వలేదు. ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కాపాడుతూనే వచ్చాడు. మీరు చేస్తున్న పనుల ఆధారంగానే భగవంతుడు మీకు మార్గదర్శనం చేస్తూ వస్తున్నాడు. మీరు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక విఫలం, ఏదో ఒక వ్యక్తి రూపంలో మిమ్మల్ని ఆపేస్తూ వచ్చాడు. అప్పుడు మీకు అనిపించింది, ఎందుకు ప్రతిదీ నా దగ్గరకే ఆగిపోతుంది అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అది శిక్ష కాదు, అది రక్షణ. మీ జీవితంలో కొందరు వ్యక్తులను భగవంతుడు మీ నుంచి దూరం చేశాడు. అప్పుడు మీరు తీవ్రంగా బాధపడ్డారు. కానీ ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉంటే మీరు ఇంకెంత నష్టపోయేవారో ఇప్పుడు అర్థమయ్యే స్థితికి మీరు వచ్చారు. మీ జీవితంలో మీకు భారంగా అనిపించిన ప్రతి సమయంలో కూడా భగవంతుడు మిమ్మల్ని గమనించకుండా వదలలేదు. మిమ్మల్ని మరింత ధైర్యంగా, మరింత సహనంగా, మరింత బలంగా మార్చాడు. ఇది నిజంగా మీ జీవితంలో ఒక అతి ముఖ్యమైన వ్యక్తి పాత్ర. ఇప్పుడు రాబోయే ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో చాలా కీలకమైన దశగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలో మీ మంచికే పనిచేసే వ్యక్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే సి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఇప్పటికే మీకు పరిచయం ఉన్నవారు కావచ్చు, లేదా త్వరలోనే కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కీలకమైన సమాచారం బయటపడుతుంది. మొదట కొంత భయం కలిగించిన, చివరికి అదే సమాచారం మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిన విషయం, బి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి మీ జీవితంలో బయటికి మిత్రులాగా కనిపించినా లోపల మాత్రం మీకు నష్టం చేయాలనే ఉద్దేశంతోనే కదలాడుతున్నాడు. ప్రతిసారి కూడా మీరు మంచి నిర్ణయం తీసుకునే సమయంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు. తాను మేలు చేస్తున్నట్టు నటిస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వ్యక్తి ద్వారా మోసం జరిగితే ఎక్కువ అవకాశాలైతే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేదు నిజాలు కూడా త్వరలో మీకు బయటపడతాయి. కాబట్టి ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంట్లో ఈ వ్యక్తి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ ఇంట్లో తెలియని గందరగోళం మొదలవుతుందని గమనించండి. ఇక ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలండి. ఇకపై కొత్తగా పరిచయం అయ్యే వారిని గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ ఎక్కువగా షేర్ చేసుకోకండి. రాబోయే ఈ 4 రోజులు వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అరుదైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శని ప్రభావంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుందండి. ఈ అవకాశాలను గుర్తించి మీ జీవితంలో కొత్త దిశగా మలుచుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అదే సమయంలో కాలచక్రం మీకు ఇస్తున్న సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న సంఘటనల రూపంలో భగవంతుడు మీకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా మనసులో సందేహం రావటం, రాత్రి వేళ నిద్ర సరిగ్గా రాకపోవటం, చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ రావటం, ఇవన్నీ కూడా మీకు మరింత అలర్ట్గా ఉండాలని భగవంతుడు చెప్తున్న సంకేతాలే. ఈ సమయంలో మీరు తప్పనిసరిగా మీ ఇష్ట దైవారాధన, నామస్మరణ చేసుకోవాలండి. ఇంట్లో దీపారాధన ఆపకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం మొదలవుతాయండి. ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త వ్యాపార ఆలోచనలు ముందుకు వస్తాయండి. కానీ కోపావేశాలు పూర్తిగా నియంత్రించుకోవాలి. ఎవరి మీద కూడా అనవసరంగా అరవటం, దురుసుగా మాట్లాడటం ఈ 4 రోజుల్లో పూర్తిగా తగ్గించాలి. ముఖ్యంగా కొంతమంది స్త్రీల విషయంలో సహాయం, సంతకాలు, హామీలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎవరో ఒకరు మీకు చెప్పే రహస్యాలను గుడ్డిగా
నమ్మకుండా 4 సార్లు ఆలోచించాలి. కుటుంబంలో వచ్చే మాటలను ఓవర్గా రియాక్ట్ కాకుండా శాంతంగా విచారించాలి. మొత్తంగా ఈ 4 రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చే దశగా మారబోతున్నాయండి. అడుగడుగునా కూడా పరమేశ్వరుడు నేనున్నానని మీకు సంకేతాలు ఇస్తూ ఉంటాడు. ఏ దారిలో వెళ్తే మంచిదో, ఏ దారిలో వెళ్తే నష్టమో తెలియజేస్తూ ఉంటాడు. ఏ రూపంలో అయినా కూడా ఒక మంచి ఆత్మ రూపంలో భగవంతుడు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. అందుకే వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ విధంగా మీ జీవితంలో వచ్చే మార్పులను సరిగ్గా స్వీకరిస్తే మీ భవిష్యత్తు చాలా శుభప్రదంగా మారుతుందండి అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. అర్థమైంది కదండి. వృషభ రాశి వారికి ఈ 4 రోజులు ఎంత కీలకమో, భగవంతుడు ఎలా అడుగడుగునా మీకు దారి చూపిస్తున్నాడో, ఎవరి ద్వారా మీకు మేలు, ఎవరి ద్వారా అపాయం ఉందో ఇవన్నీ కూడా ఈ రోజు స్పష్టంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని దైవ నామస్మరణతో ముందుకు సాగితే తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పులు జరుగుతాయండి. ఈ వీడియో మీకు మనసుకు కొంచెమైనా ధైర్యం ఇచ్చి ఉంటే, మీకు ఏదైనా ఒక సందేహాన్ని సమాధానం దొరికితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. ఇది మీకు మంచిది, మాకు మోటివేషన్. మొదటిసారి మా ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష వీడియోల కోసం మనతోనే ఉండండి. రేపు మరొక మంచి సందేశంతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా పరమేశ్వరుడి కృప మీ అందరిపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. నమస్కారం.